ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మన అందరికీ కూడా తెలిసిన విషయమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి 28 ఆగస్టు 2025 అంటే మనకి థర్స్డే, అంటే రేపటి నుంచే మనకి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఎవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందంటే ప్రజెంట్ మీ యొక్క లాగిన్ ఐడిలో ఎవరికైతే వెరిఫికేషన్ కాల్ లెటర్ అనే ఆప్షన్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు అక్కడ క్లిక్ చేసిన వెంటనే అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఏ డిస్టేట్లో అయితే వాళ్ళకి వెన్యూ ఇచ్చారో వెన్యూ, టైమింగ్స్, ఎట్ ద సేమ్ టైం డేట్, ఏ డేట్ని అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాలో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఎన్ని సెట్స్ జిరాక్స్ కాపీస్ పెట్టుకెళ్ళాలి, ఆ జిరాక్స్ కాపీస్ పైన గజెట్ ఆఫీసర్ సైన్ ఉండాలని చెప్పారు. అలాగే రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ ఒక 5 అయితే అడిగారు. దీంతోపాటు ఆటోమేటిక్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ అదంతా కూడా ఒక ఫోల్డర్లో పట్టుకెళ్ళండి అని చెప్తున్నారండి. ఇది రీసెంట్గా చూడండి. ఫోల్డర్ అంటే మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసి పట్టుకెళ్తాం కదా, ఏదో ఒక ఫైల్లోనో ఆ రకంగా మీరు ప్రిపేర్ చేస్తండి అంటున్నారు. అయితే డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఏవే పట్టుకెళ్ళినా నీట్గా వచ్చేది అందరు కంపల్సరీగా ఆల్రెడీ మనకి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు, వీడియోస్ కూడా చేసాం, ఒకసారి చెక్ చేసేసుకోండి. అది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ అనేది లాస్ట్లో కనిపిస్తుంది. మీ యొక్క లాగిన్ ఐడిలో చివర్లో కనిపిస్తుందండి. ఇది ఓన్లీ కాల్ లెటర్స్ వచ్చే వాళ్ళకి కాదండి, ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో మీ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి రెడీగా ఉంచుకోండి, దేనికైనా బెటర్. ఎందుకంటే ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా అంటే మీకు జాబ్ వచ్చినట్లు అంటే కాదండి, మీకు జాబ్ వచ్చినట్టుగానే కాదు. జస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయండి. ఎందుకంటే బై ఛాన్స్ ఇఫ్ట్ కాల్ లెటర్స్ కొందరికి వచ్చాయి, వాళ్ళందరూ కూడా ఈ రోజు అయితే కంపల్సరీగా అయితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. రేపు వెరిఫికేషన్ టైంలో వాళ్ళు మన లాగిన్ ఐడి అనేది మనకి పాస్వర్డ్తో ఓపెన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మన యొక్క ఒరిజినల్స్ చూపిస్తుంటాం. వాళ్ళు స్క్రీన్ పైన మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా చేస్తారు. రెండింటి కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదని చెక్ చేస్తారు. ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేక్ డాక్యుమెంట్స్ కానీ, డూప్లికేట్ డిగ్రీస్ కానీ, జిరాక్స్ కాపీస్ మీరు ఏమైనా ఒరిజినల్ అని చూపించినా కానీ, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏదైనా లేకపోతే, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ లేకపోతే, చాలామంది అప్పుడు చెప్పారు కదా టెట్ ఇష్యూస్ వచ్చింది, దానిలో ఏదైనా ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు చూపించారు అనుకోండి, వాళ్ళకైతే రిజెక్ట్ చేస్తారండి. రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారు 28న ఒకవేళ ఒక వ్యక్తికి వెరిఫికేషన్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తికి ఫేక్ డాక్యుమెంట్స్ అని రుజువైతే నెక్స్ట్ డే అంటే 29న నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థిని అయితే పెరగడం జరుగుతుంది. అంటే 28న మనకి వాళ్ళకి ఈవినింగ్ కల్లా కూడాను నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి అయితే కాల్ లెటర్ అయితే సెండ్ చేస్తారు. మేబీ ఫస్ట్ వ్యక్తి ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల అటెండ్ అవ్వకపోయినా, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా, ఫేక్ డిగ్రీ చూపించినా కూడాను ఇటువంటి సమస్యలు వస్తాయి కదా, అప్పుడు సెకండ్ లిస్ట్లో ఉన్న వ్యక్తికి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. అప్పుడు ఒకవేళ మీరు సడన్గా అప్పుడు ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఛాన్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఛాన్స్ వస్తే అప్పుడు మీరు సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఏమైపోయింది, జస్ట్ అప్లోడ్ చేయండి అంతే, ఓకేనా. అయితే ఫైల్ అప్లోడ్ చేసినంత మాత్రమే జాబ్ వచ్చినట్టు కాదండి. నెక్స్ట్ వన్ కాల్ లెటర్స్ వచ్చిన వారందరూ జాబ్ వచ్చినట్లేనా, సారీ, వారందరూ కూడా జాబ్ వచ్చినట్లేనంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు జస్ట్ ఇది వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. ఏ వెరిఫికేషన్ అంటే ఇది జస్ట్ ఓన్లీ మీ యొక్క డాక్యుమెంట్స్ కరెక్టా కాదని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్లో ప్రాపర్గా అన్నీ కూడా క్లారిటీగా కరెక్ట్గా ఉంటే మాత్రం మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే జాబ్ ఇవ్వరు. ఆ విషయం కూడా చాలాసార్లు నేను చెప్పడం కాదు, ప్రెస్ మీట్లో కృష్ణారెడ్డి గారే చెప్పారు. ఓకే, అయితే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా కూడా రిలీజ్ అవుతున్నాయండి ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది. ఎవరు భయపడవద్దు. అయితే మీరు థరోలీగా మీ యొక్క లాగిన్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండండి, ఏ క్షణంకైనా మీకు రావచ్చు అంతే తప్ప. ఇప్పుడు ఆల్రెడీ నిన్నైతే రిలీజ్ చేస్తారండి అన్ని హాల్ టికెట్స్, అన్ని కాల్ లెటర్స్ కూడాను రిలీజ్ చేశారు. 1 by 1 అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడాను ఈరోజు నైట్ వరకు కూడా చెక్ చేసుకుని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. జస్ట్ ఈ ఒక్కరోజు కొద్దిగా ఓపికతో కాసేపు వెయిట్ చేయండి. నైట్ 12 లోపల మీకు కాల్ లెటర్స్ రాకపోతే ఛాన్సెస్ అయితే 100% ప్రస్తుతానికైతే ఉండవండి. రేపు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆశలు చిగురించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన ముందర వ్యక్తి ఏదైనా ఫేక్తో ఎగ్జామ్ రాసి మంచి మెరిట్లో ఉంటే అక్కడ వాళ్ళు తీసేస్తారు. నెక్స్ట్ మనకు వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, అయితే ఆశలు ఇప్పుడు మనకు రాలేదంటే మ్యాక్సిమం 80% ఆశలు అందరూ వదులుకుంటారు. నెక్స్ట్ 20% చిన్న ఆశ ఎక్కడ ఉంటుంది, అది బై లక్ అండి, తర్వాత రావాలంటే మాత్రం. అయితే నా తరపు నుంచి అయితే ఒక విషయం అయితే నేను పక్కగా చెప్తున్నానండి.
మనకి జీవితం అంటే లైఫ్ అంటే ఒక్క డిఎస్సి ఒక్కటే కాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం 5-6 ఇయర్స్ నుంచి వచ్చి చాలామంది కష్టపడుతున్నారు. కష్టపడ్డారు కూడాను. వాళ్ళకి తగిన ఫలితం ప్రస్తుతానికైతే దక్కకపోవచ్చు. చాలా బాధగా కూడా ఉంటది. ఉండదని కాదండి. ఆ ఫెయిల్యూర్ బాధ ఎలాగుంటదో నాకు కూడా తెలుసు. కానీ బాధగా ఉంటుంది. దాన్నైతే నేను కాదనను. కానీ మనం బ్రతుకు కోసం ఎన్నో మార్గాలున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పవసరం లేదు. ఎన్నో మార్గాలున్నాయి కాబట్టి మన యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని మనం ఏదో ఒక జాబ్ కంపల్సరీగా అయితే చేయాలి కదా! కాబట్టి డిఎస్సి ఒక్కటే మన జీవితం కాదు. ఇదొక్కటే అది అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను రాలేదనేసి కూడా ఎవరు దయచేసి బాధపడవద్దండి. బాధగా ఉంటది. 100% అది ఉంటదండి. కష్టపడి చదివేందుకు మనకు రాకపోతే. కానీ వాడు తీసింది 16,347 జాబ్స్ మాత్రమే. లక్షల్లో అప్లికేషన్స్ ఎళ్ళిన విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే వాళ్ళు ఈ సంవత్సరం అయితే డిఎస్ అయితే చాలా క్లమ్జీనెస్‌గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫైనల్‌కి ఇష్యూ అవ్వచ్చు, టెట్ ఇష్యూస్ అవ్వచ్చు, అలాగే నార్మలైజేషన్ అవ్వచ్చు, ఈ యొక్క మెరిట్ లిస్ట్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఎవరు కూడాను రాలేదని మాత్రం దయచేసి ఎవరు బాధపడద్దు. మనం ఇంకొక ఛాన్స్ వెతుక్కుందాం. నెక్స్ట్ డిఎస్సికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుదాం. అప్పుడు కంపల్సరీ అయితే గవర్నమెంట్ అయితే కంపల్సరీగా అయితే ఈ యొక్క సిస్టమ్‌లో ఉన్నటువంటి తప్పిదాలు ఏవి కూడా నెక్స్ట్ డిఎస్సికి రాకుండా ఉండడానికైతే చేయాల్సిన గవర్నమెంట్‌కి అయితే విజ్ఞప్తి చేసుకుందాం అందరం కూడాను. ఓకే. ఈరోజు నైట్ కల్లా కూడా క్లారిటీ వచ్చేస్తుందండి. ఎవరికి కాల్ లెటర్స్ రావాలి, ఎవరికి కాల్ లెటర్స్ రావు అనేది క్లారిటీ వచ్చేస్తది. కాబట్టి ఈ యొక్క క్లారిటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క కాల్ లెటర్స్ వచ్చాయి అనేది ఈరోజు నైట్‌తోనే మనకి ముగింపు వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టేసుకోండి. అయితే ప్రస్తుతానికైతే ఇంకా చిత్తూరులో ఎక్కడో ఇంకా టీజీటీ, ఎస్‌జెడ్‌కి సంబంధించినవైతే మున్సిపల్ స్కూల్‌కి సంబంధించిన విషయాలను ఆశ్రమ స్కూల్స్ ఏవో ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటున్నారు. అంటే 1 బై 1 అయితే రిలీజ్ అవుతున్నాయండి. ఎవరు ఆశలు వదులుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నైట్ వరకు అయితేనే కొద్దిగా ఈ ఒక్కరోజు ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఈ ఒక్కరోజు వెయిట్ చేయలేమా? కొద్దిగా వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ సెకండ్ లిస్ట్ కోసం మాత్రం చిన్న ఆశ పెట్టుకోండి అంతే. 100% నేను చెప్తున్నాను చూడండి. చాలా చిన్న ఆశ పెట్టుకోండి. ఎందుకంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయనేసి నేనైతే 99% అయితే చెప్తుంటాను. ఏదో ఒక 1% మాత్రమే వాళ్ళు ఒకవేళ లేకపోతే మనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అయితే సెకండ్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. దయచేసి సెకండ్ లిస్ట్ గురించి అసలు మీరు ఆలోచించొద్దు. 1% మనకు లక్ ఉంటేనే ఫస్ట్ పర్సన్స్ అనేది ఏదో డ్యామేజ్డ్ ఫేక్ సర్టిఫికెట్స్ అవ్వచ్చు, లేకపోతే రెసిడెంట్ అవ్వకపోవచ్చు, అవన్నీ జరగవచ్చు. ఏదైనా కూడా వాళ్ళు కూడా ఆస్తూనే ఉంటారు కదా. మనం ముందులో ఉన్న వాళ్ళు కూడా ఆస్తూనే ఉంటారు కదా. వాళ్ళు కూడా ఛాన్సెస్ వదులుకోరు. బై లక్ అది మనకు లక్ ఉంటే వాళ్ళకి బ్యాడ్ లక్ అనుకోవాలి. అంతకుమించి ఇంకేమి ఇక్కడ చేయలేం. కాబట్టి చాలా చిన్న ఆశ పెట్టుకోండి. పెద్ద హోప్స్ ఏం పెట్టుకోవద్దు సెకండ్ లిస్ట్ గురించి. అయితే డాక్యుమెంట్స్‌లో చిన్న తప్పులు యాక్సెప్ట్ చేస్తారా అనేసి చిన్నవంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నేమ్‌లో ఒక లెటర్ మిస్ అయిందో, లేకపోతే మన యొక్క ఇనిషియల్ నేమ్ మిస్ అయ్యిందనో అలాంటి చిన్న తప్పిదాలు అయితే యాక్సెప్ట్ చేస్తారండి. కంపల్సరీగా క్యాస్ట్ విషయంలో మాత్రం మిస్టేక్స్ రాకూడదు. మీరు ఏ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళది అది మిస్టేక్ రాకూడదు. ఎట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా అస్సలు మిస్టేక్ రాకూడదండి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఎందుకంటే చిన్న దీంతోనే జాబులు కోల్పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో కూడా మిస్టేక్ ఏం రాకూడదు. అయితే నెక్స్ట్ మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్స్ అనేది ఆధార్ కార్డులో చేంజెస్ చేసేసుకున్నారు. అయితే ఏదైనా ప్రాబ్లం వస్తుందనేసి అడుగుతున్నారు. ఆధార్ కార్డులో మీ భర్తల పేర్లు యాడ్ చేసుకున్నంత మాత్రానికి మీకు ఏ సమస్యలు రావు. ఎందుకంటే మీకు మ్యారేజ్కి ముందర మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను మీ నాన్నగారి పేరు మీద మీకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డులో మీ భర్త పేరు చేంజ్ చేసుకున్నంత మాత్రానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. దాని గురించి అయితే దయచేసి ఎవరు కూడా ఓవర్గా థింక్ చేయకండి. ఎవరికైనా కాల్ లెటర్స్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే ఆ మైండ్లో ఆ టెన్షన్ తీసేయండి. మీకు ఎటువంటి సమస్యలు రాదు. క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ నేమ్స్లో కానీ చిన్న మిస్టేక్ లెటర్స్ అది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లైనా అవ్వచ్చండి. చిన్న లెటర్స్ ఏవైనా మిస్టేక్ వస్తే మాత్రం దాన్ని కన్సిడర్ చెయ్యరు. ఎందుకంటే దెర్ ఈజ్ నథింగ్, చిన్న మిస్టేక్స్ అది. ఒక డేట్ ఆఫ్ బర్త్ కాడ అయితే కంపల్సరీగా అయితే చేస్తారు. నెక్స్ట్ మీరు అప్లై చేసుకున్న లోకల్ నాన్ లోకల్ అనేది ఏమైనా రాంగ్ చేసినా వస్తుంది. నెక్స్ట్ మీరు ఫేక్గా పర్సంటేజ్లు ఏవైనా వేసిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోండి. అయితే మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ కలర్ జిరాక్సెస్లో ఏవైనా ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీ పైన క్రిమినల్ కేసెస్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారండి. అయితే క్రిమినల్ కేసెస్ తీసుకుంటారా లేదంటే పక్కన పెట్టండి. కానీ ఆ యొక్క అభ్యర్థత రిజెక్ట్ చేయడం అయితే 100% జరుగుతుంది.
ఓకే, ఇది నేను చెప్పడం కాదండి, ఇది ఎక్కడంటే అనంతపురంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే క్రిమినల్ కేసెస్ అనేది వాళ్ళపైన అప్లోడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అయితే మెరిట్ లిస్ట్ పర్సన్స్కి కాల్ లెటర్ సెండ్ చేస్తారా? నెక్స్ట్ మెరిట్ లిస్ట్ పర్సన్స్కి కాల్ లెటర్ సెండ్ చేస్తారా? నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అంటే ఫస్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి అభ్యర్థి ఏదైనా తప్పిదం వలన సైడ్కి వెళ్తే రిజెక్ట్ అయితే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ పర్సన్స్కి అయితే వాళ్ళు కాల్ లెటర్ సెండ్ చేస్తారండి. ఆల్రెడీ చెప్పాను కదా, 28నే ఈవినింగే సెండ్ చేసేస్తారు ఫస్ట్ వ్యక్తి ఏదైనా ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం. ఓకే, నెక్స్ట్ ఇయర్ అయినా గవర్నమెంట్ అనేది అంటే నా తరపునే కాదు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కోరుకున్నది ఏంటంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు జరిగిన మెగా డిఎస్సికి సంబంధించినది ప్రెస్టీజియస్ పోస్టింగ్స్ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాబట్టి తీసుకున్నారు ఇది. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనే విధంగా అయితే చూసుకుంటారు. అంటే ఒక జిల్లాకి ఎన్ని పోస్టుల వేకెన్సీ ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఆ రకంగా అయితే ఇచ్చేయండి. మిగతా జిల్లాల వాళ్ళకి మిగతాలా చేయండి, ఆ రకంగా మీరు చేయండి అనేసి నా తరపున కూడాను అలాగే అభ్యర్థుల తరపున కూడాను ఈ యొక్క మాట అనేది వస్తుందండి. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల అయితే క్లమ్జీనెస్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ఒకే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టీజీటీ అయితే ఈరోజు టీజీటీ మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది డిస్ట్రిక్ట్ మొత్తం. అరక పీజీటీ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, పీఈటీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఏది కూడాను ఏ సబ్జెక్ట్ రాస్తే ఆ రోజుకి టోటల్గా ఆ రోజుకి మొత్తం క్లోజ్ అయిపోయేటట్టుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ దీని గురించి కూడా 100% థింక్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఈసారి చాలా సఫర్ కూడా అయింది గవర్నమెంట్ అని. కంపల్సరీగా అయితే పోస్టింగ్ అయిపోయిన తర్వాత చాలా వాదనలు అయితే జరుగుతాయి దీని గురించి అయితే. అంత వేగంగా అయితే ఇది ఇంత వేగంగా క్లోజ్ అవ్వదు. ఏది జరిగినా కూడా జాబ్స్ అనేది మనకి సెప్టెంబర్ 2nd వీక్ కల్లా కూడా పోస్టింగ్ అయితే అయిపోతుంది. ఓకే, అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ల ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్ అండి నా ఛానల్ తరపున. అయితే ఇవి సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరూ కూడాను హ్యాపీగా మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీ చేసేసుకోండి. దయచేసి ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. థ్యాంక్ యూ.